మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్యమైన కారణం, కొంతమంది మతోన్మాదులు, ముఖ్యంగా కరుణాకర్ దుర్గుణ అనేటువంటి మతోన్మాది ఎవడైతే ఉన్నాడో వాడు ఒక డ్రామా కంపెనీ పెట్టాడు, శివశక్తి అనేటువంటి డ్రామా కంపెనీ. ఆ శివశక్తి అనే డ్రామా కంపెనీలో శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి ఏదో బైబిల్ తరగతులు అంటూ నోటికి వచ్చినట్టుగా ఎగతాళి చేస్తూ వెటకారంగా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఎపిసోడ్ 1, 2, 3 అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కరుణాకర్ గారు. ఈ కరుణాకర్ గారికి మనం గతంలో చాలాసార్లు కొన్ని ప్రశ్నలు సంధించాం. వాళ్ళు బైబిల్ నుండి అడిగినటువంటి వాటన్నిటికి కూడా మనం ఆన్సర్లు ఇచ్చుకుంటా కొన్ని ప్రశ్నలు వాడి గ్రంథాల నుంచి మనం మాట్లాడుతూ వచ్చాం. కానీ ఒక్కదానికి కూడా ఎదవలో వాడు కానీ ఆ శ్రీలక్ష్మి కానీ ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు ఆన్సర్ ఇచ్చినటువంటి పాపం వాళ్ళిద్దరు. కారణం ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ ఒకటే. వీళ్ళు నమ్ముతున్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాల గురించి ఒక చిన్న కనీసం 1% అవగాహన కూడా లేదు, తెలియదు వాటి గురించి. ఆ తర్వాత బైబిల్ గురించి కూడా అంతే, జీరో నాలెడ్జ్ వీళ్ళకి. బైబిల్లో కూడా ఎవరో హేతువాదులు నాస్తికులు మాట్లాడినటువంటి కొన్ని ఆ తెక్కల ప్రశ్నలు తీసుకొని వచ్చి మన ముందు మాట్లాడి ఫూల్స్ అవుతూ ఉంటారు. సో ఇట్లాగా నేను చూసినప్పుడు ఆ వీడియోలు వాటికి ఏం కౌంటర్ ఇవ్వాలి, అంతా కామెడీగా, ఏది అవగాహన లేనటువంటి, ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి ఒక అసమర్థులు మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో లాగా అది నాకు అనిపించింది. చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టుంది అదంతా కూడా. ఏదో ఒక హోందాతనంగా బైబిల్ సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నట్టుగా లేదు దాంట్లో. అది చాలా కామెడీగా ఉందన్నమాట. ఏం ఇవ్వాలి వాళ్ళకి ఆన్సర్లు? కల్పితం అంటాడు, అదేమంటే యెహోవా కల్పితం అంటాడు ఎవడు, కరుణాకర్ గారు. అంటే వీళ్ళ పరిస్థితి చూస్తుంటే, ఈ మతోన్మాదుల పరిస్థితి చివరికి ఎట్లాగైపోయారంటే, వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఎంతటి నీచమైనటువంటి పరిస్థితి దిగజారిపోతా ఉన్నారు. వాళ్ళ మతాన్ని, వాళ్ళ మతంలో, వాళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పంతా కూడా బయటేసుకొని వాళ్ళ దేవుళ్ళ బ్రతుకు బస్టాండ్ చేసుకుంటా ఉన్నారు. ఈ కరుణాకర్ గారి మతం ఏదైతే ఉందో ఆ మనువాద మతానికి సంబంధించి అసలు అదంతా కూడా పూర్తిగా కల్పితం అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట. పూర్తిగా కల్పితం అవన్నీ కూడా. ఏమాత్రం కూడా కరుణాకర్ గారి మతానికి సంబంధించిన గ్రంథాలన్నీ కూడా కల్పితం. ఏమాత్రం కూడా అది రియాలిటీ అనేది లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది, అడుగడుగున అర్థమవుతుంది. దానికి బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకుందాం. నేను ముందు చెప్పాను, ఈ శ్రీలక్ష్మి మాట్లాడినటువంటి వీడియో చూసి ఆదిశక్తి అది ఇది అని చెప్పేదో మాట్లాడింది కదా. అమ్మ, నువ్వు ఆదిశక్తి అయితే అయ్యావు, కానీ తర్వాత సంగతి, మేము కొన్ని ప్రశ్నలు అడిగాము, ఆ ప్రశ్నలు అలాగే మిగిలిపోయినాయి. నువ్వు నిజంగా బైబుల్ని ఒక నిజాయితీగా చదివి గ్రహించాలి, సత్యం అన్ని కోసం వెంబడించే దానిలాగా కనుక బైబుల్ చదివితే పక్షపాతాన్ని పక్కన పెట్టి నీకు వాస్తవం బోధపడింది. నువ్వు అలా చదువుతూ మమ్మల్ని ప్రశ్నలు అడుగు, నువ్వు బైబుల్ని ఆ విధంగా చదువుతూ మమ్మల్ని ప్రశ్నించు, మేము నీ సమాధానం చెప్తాం. అట్ ద సేమ్ టైం మేము ఏదైతే మీ యొక్క మతాన్ని, హిందూ మతానికి సంబంధించి ఏదైతే కొన్ని గ్రంథాలు ఉన్నాయో, మీ యొక్క ప్రామాణిక గ్రంథాలు, ఆ ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల గురించి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఈ రెండింటిని టాలీ చేసుకొని నువ్వు మాకు ఆన్సర్ బైబుల్ నుండి ప్రశ్నించు, మేము కాదంటలా. అయితే నిజాయితీగా చదువు బైబుల్. నువ్వు చదవకుండా కరుణాకర్ గారు రాసిన పుస్తకాన్ని పట్టుకొని వచ్చి, కరుణాకర్ గారు రాసినటువంటి స్క్రిప్ట్ తీసుకొచ్చి కూర్చొని నోటికి వచ్చినట్టు వాగితే మాత్రం నువ్వు కూడా కరుణాకర్ గారికి మళ్ళీ ఒక పెద్ద గాంబ్లింగ్, అబద్ధికురాలు అని అనుకోవాల్సి వచ్చిందని చెప్పి నేను చెప్పాను ఎవరని. కానీ మనం ఏదైతే చెప్పామో ఆ వీడియోలో నేను చెప్పాను, ఏమని చెప్పానంటే, నువ్వు బైబిల్ చదివేది లేదు, సచ్చేది లేదు, మాకు తెలుసు ఆ సంగతి. నువ్వు ఖచ్చితంగా కరుణాకర్ గారు రాసిన పుస్తకాలు తీసుకొని వచ్చి, కరుణాకర్ గారు రాసినటువంటి స్క్రిప్ట్ తీసుకొచ్చి నువ్వు మాట్లాడతావు తప్ప నువ్వేం చదవటం, నీకు అసలు అన్నీ తెలియదని నేను చెప్పాను. అక్షరాల ఖచ్చితంగా అదే పని జరిగిందన్నమాట.
మీరందరూ చూశారు. ఆవిడ బైబిల్ చదివి ఏదో ఒక చదివినప్పుడు వచ్చేటటువంటి ఒక డౌట్స్ లాగా ఆవిడ అడగట్లేదు అనమాట. కరుణాకర్ పుస్తకం తీసుకొని దాంట్లో ఏదో 2 మాటలు, తర్వాత వాడి పైత్యం కొంత జోడించి ఏదో నోటికొచ్చినట్టు అవుతున్నారు. అయితే ఇప్పుడు కరుణాకర్ గారిని మనం ఎప్పటి నుంచో పిలుస్తున్నాం. ఒరే, అసలు ఏది నిజమైనటువంటి గ్రంథాలు, దైవ గ్రంథాలని మనం దేనిని పిలవాలి? లేదా ఒక ఆధారాలు, ప్రమాణం అంటే చారిత్రక ఆధారాలు కావచ్చు, ఆర్కియాలజికల్ ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ గ్రంథాలకు ఉన్నాయి, వీటిని మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి? దీని మీద మనం చర్చ చేద్దాం, రారా, డిబేట్ చేద్దాం. బైబిల్ కల్పిత గ్రంథం లేదంటే మీ యొక్క మత గ్రంథాలు కల్పిత గ్రంథాలా అని చెప్పి మనం మాట్లాడదాం, ప్రజల ముందు పెడదాం విషయాలన్నీ అని కూడా నేను వివరంగా వాడిని ఇప్పటి నుంచో పిలుస్తున్నామ్మా. కానీ వాడు దొంగ, వాడు రాడు. వాడు సాంబశివరావు పేరు ఎత్తడానికి కూడా వాడికి భయం. సో ఇప్పుడు వీళ్ళ వ్యవహారం ఏంటి? మనం అడిగే ప్రశ్నలకి ఏమాత్రం ఒకదానికి కూడా సమాధానం చెప్పకూడదు. ఏంటి వాటి గురించి మాట్లాడామంటే అన్నిటి గురించి ఆన్సర్లు చెప్పాల్సి వచ్చింది. మన హిందూ మత గ్రంథాల గురించి చెప్పడానికి మన దగ్గర ఆన్సర్లు ఉండవు. పైగా అవి గదిలించుకున్నామంటే మాత్రం మన పని అయిపోద్ది, మన దుకాణం బంద్ అయింది. వాటి గురించి చెప్పడానికి కూడా ఏముండదు, ఎందుకంటే అవి పూర్తి కల్పితాలు కాబట్టి ఈ సాంబశివరావు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే, సాంబశివరావు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా సరే ఇట్లాగా మన హిందూ మత గ్రంథాల గురించి కనుక ప్రశ్నలు అడిగితే ఎవరైతే అడుగుతుంటారో వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటున వాటిని గదిలించామంటే మాత్రం మనకు దరువు పడింది. కాబట్టి మనం వాటన్నింటిని పక్కన పెట్టి బైబిల్లో అది ఉంది, బైబిల్లో ఇది ఉందని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పుకుంటా మనం వీడియోలు చేసేద్దామని చెప్పి కరుణాకర్ గారు ఒక నిర్ణయానికి వచ్చాడు అనమాట. కరుణాకర్ గారు శ్రీలక్ష్మి కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అర్థమైందా? ఇది అంటే ఏం లేదు, ఏదో రకంగా ప్రజలను మాయ చేసి డబ్బులు దండుకునేటువంటి ఒక ప్రయత్నమే తప్ప కరుణాకర్ గారిది మరొక పని అయితే కాదు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక మత గ్రంథాన్ని అది ఎలాగ అసలు దాన్ని ఏ విధంగా మనం అది కల్పితమా లేదంటే మానవుని యొక్క ఊహ నుంచి పుట్టినయా అనేది ఎలా నిర్ధారణ చేయాలి? దానికి ఉన్నటువంటి ప్రమాణాలు. ఒక గ్రంథం కల్పిత గ్రంథం అని చెప్పాలంటే లేదా అది కల్పితం కాదు అని చెప్పాలంటే వాటికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి? వాటిని ఏ విధంగా మనం విశదీకరించాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించి ఈరోజు వాటి గురించి మనం ఇంట్రడక్షన్ తీసుకొని రేపు ఎల్లుండి వరుసన 3 రోజులు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఈ కల్పితం అనేటటువంటిది ఏది, బైబిలా లేదంటే కరుణాకర్ గారి యొక్క మత గ్రంథాలు అనేది ఆర్కియాలజికల్గా, హిస్టారికల్గా, అలాగే స్క్రిప్చర్స్ ఆధారంగా అంటే మత గ్రంథాల యొక్క ఆధారంగా మనం ఈ విషయాన్ని అంతా కూడా తెలుద్దాం. అంటే ఇక ఈ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఇంక రెండో దానికి ఇక డౌట్ అనేది ఉండకూడదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీంట్లో ఈ క్రమంలో ఏమైందంటే కరుణాకర్ గారి మత గ్రంథాల్లో మీరు ఎప్పుడు కూడా విననటువంటి, కని విని ఎరగనటువంటి విషయాలన్నీ కూడా వస్తుంటాయి దాంట్లో. అవన్నీ కూడా బయటికి తీశాను. ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫై చేశాను. పీపీటీలు రెడీ అవుతాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. అర్థమైందా? ఇప్పుడు ఒక మత గ్రంథాన్ని అది ఎలా కల్పితం, అది కల్పితమా కల్పితం కాదా అని నిర్ధారణ చేయాలంటే దానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి, ఏ విషయాలను మనం పరిగణలో తీసుకొని అవి కల్పితాలు లేదా కల్పితాలు కాదు అని చెప్పి మనం చెప్పవచ్చు అనేది ముందు అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు కరుణాకర్ గారిని తీసుకుందాం. సపోజ్ వాడు ఒక గ్రంథాన్ని కల్పిత గ్రంథం అని ఎలా చెప్తున్నాడు? వాడు ఇప్పుడు యెహోవా కల్పితం అని చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడు? వాడు కేవలం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను తీసుకొని ఆ ఎర్ర సముద్రం 2గా చీలిందంట, మోషేకి అరణ్యంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏముండయో మోషేకి తెలియదంట, మోషే తన యొక్క మేనమామ కొడుకు యొక్క సహాయం తీసుకున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా అంటే ఏమాత్రం అవగాహన లేనటువంటి ఒక ఎల్కేజీ స్టూడెంట్ లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు మీరు గమనిస్తే. అంటే వీటి ఆధారంగా మనం యెహోవా కల్పితం అని చెప్తారా ఎవరైనా సరే? అంటే ఇవేనా ప్రమాణం? వీటిని చూపించి యెహోవా కల్పితం అని చెప్తారా?
అంటే ఎర్ర సముద్రం రెండుగా చేయటం కావచ్చు, లేదంటే అక్కడ జరిగినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇలా జరిగింది కాబట్టి ఇదంతా కూడా కల్పితం అని చెప్పదలుచుకున్నాడు. ఒక ప్రమాణం అంటూ లేదు వీడికి, కరుణాకర్ రెడ్డి. ఇదిగో ఈ కారణంగా మేము యెహోవా దేవుణ్ణి కల్పితం అని అంటున్నాము అని చెప్పడానికి వాడి దగ్గర ఒక ప్రమాణం అంటూ లేదు. ఏదో నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నాం. మందు తాగినోడు కనుక నోటికి వచ్చినట్టు వాగుతాడు చూసావా, అట్లాగా ఏదో ఒకటి వాగేస్తున్నాం మేము, వాగుతున్నాం మీరు చూడండి. క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నది ఒకటైతే దాన్ని ఇంకొక రకంగా మోడిఫై చేసి ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగటం అనేది వీళ్ళకి మొదటి నుంచి కరుణాకర్ గారికి, అలాగే ఈ శ్రీలక్ష్మి కూడా కొత్తగా పట్టుకొచ్చాడు కదా శ్రీలక్ష్మి. ఇంత ముందున్న వాళ్ళంతా పోయారు, ఇవాళ రేపు ఎవడు కూడా పోయింది. వీళ్ళంతా ఎరగ తీసేది ఏం లేదు ఇక్కడ, కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. వీళ్ళంతా కూడా పట్టుకొచ్చాడు. సరే, పట్టుకొచ్చిన తర్వాత వీడు అదే నేను అంటుంది, వీడు కనీసం ఒక ప్రమాణం అనేది, ఇదిగో దీనికి ఈ రకమైనటువంటి చారిత్రక ఆధారాలు లేవని కానీ, దీనికి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేవని కానీ, బైబిల్ తప్ప ఇంకా వేరే అయినటువంటి స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఏది లేదని కానీ, లేదా ఉందని కానీ, ఇట్లా పరిశోధన చేయాలి కదా. పరిశోధన అనేది ఎలా చేయాలి మనం? పరిశోధన అనేది ఎలా చేయాలి గ్రంథాల మీద? అది కల్పితం అయితే దానికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ లేకపోతే ఖచ్చితంగా అది కల్పితమైంది. అది కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొన్ని లింకప్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, విషయాలు, అవన్నీ కూడా ఏది ఉండకూడదు అనమాట. దొరకకుండా ఉంటే అప్పుడు అది కల్పితం అంటాం. ఫస్ట్ మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఉదాహరణ చూస్తే బైబిల్ అనేది ఉంది. బైబిల్లో నిర్గమాకాండం అని కనుక మనం తీసుకుంటే అక్కడ ఇది ఒక పాత నిబంధన మొత్తానికి కూడా ఒక రకం చెప్పాలంటే గుండెకాయ లాంటిది. ముఖ్యంగా దేవుడు యొక్క ఆ మనసుని, లేదా అసలు దేవుడు అంటే ఏంటి, యెహోవా దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యాలు కావచ్చు, లేదంటే ఆయన యొక్క మనసు కావచ్చు, ఆయన యొక్క విధి విధానాలన్నింటిని కూడా మనం గ్రహించడానికి ఈ నిర్గమాకాండం అనేది మనం క్లియర్గా దాదాపుగా అంతా దాంట్లోనే ఇమిడి ఉంటుంది అనమాట. ఆయన యొక్క స్వభావాన్ని, యెహోవా దేవుని యొక్క స్వభావాన్ని పూర్తిగా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ నిర్గమాకాండం అనేది మనకి క్లియర్గా తెలియజేసిద్ది అంతా కూడా. ఏది ఇక్కడ ఐగుప్తులోకి ఇశ్రాయేలీలు ఏ విధంగా బానిసలుగా కొనుక్కోబడ్డారు, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆదికాండం చివరి అధ్యాయాల్లో కనుక మనం చూస్తే, ఆదికాండం చివరి అధ్యాయాల్లో కనుక మనం చూస్తే ఇవన్నీ యేసోపు ద్వారాగా వాళ్ళ యొక్క సోదరులంతా కూడా, అంటే యేసోపుని చిన్నతనంలో వాళ్ళ యొక్క సోదరులు అమ్మటం, వీళ్ళకి బానిసగా అమ్మటం, ఆయన బానిసగా చెరగొని పోవటం ఎక్కడికి, ఐగుప్తు దేశానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాజుకు వచ్చినటువంటి కళ ఆధారంగా ఆయన అక్కడ రాజుగా నియమించబడతాం. ఆ తర్వాత కొంతకాలానికి యేసోపు యొక్క సోదరులు వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళటం, వాళ్ళందరినీ అక్కడే వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచడం. కొంతకాలం తర్వాత యేసోపు చనిపోవటం. ఆ తర్వాత వీళ్ళ సంతతి అంతా కూడా, ఇశ్రాయేల్ యొక్క సంత అంతా కూడా ఎక్కువగా ప్రబలిపోతూ ఉంటుంది అనమాట. వీళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీల యొక్క సంఖ్య అనేది ఈజిప్ట్లో పెరిగిపోతూ ఉంటుంది, ఐగుప్తు దేశం. ఈ క్రమంలో జరిగినటువంటి సంఘటనలు అనమాట. వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు, కొత్తగా వస్తాడు కదా రాజు, ఆ పాత రాజు యేసోపుని రాజుగా చేసినటువంటి ఆయన ఎవరైతే ఉన్నాడో, ఆయన చనిపోయిన తర్వాత వేరే కొత్త రాజు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన, వీళ్ళు పరాయి వాళ్ళ దేశానికి చెందినటువంటి వాళ్ళు కదా, పరాయి జాతి వాళ్ళు కదా, వీళ్ళు ఈ విధంగా ప్రబలిపోతే, వీళ్ళ సంఖ్య పెరిగిపోతే మనకి ఇంకా ఇక్కడ ఆధిపత్యం వాళ్ళది అయిద్దాము, మన మీద వీళ్ళు పెత్తనం చేస్తారేమో అనేటటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనతో ఇశ్రాయేలీల్ని వాళ్ళు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చిన్నప్పుడే పుట్టిన వెంటనే చంపేయమని మంత్రస్థానాలకు ఆజ్ఞయిస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి రాజు, ఫరో రాజు ఇచ్చినప్పుడు మరి దేవుడు అక్కడ వాళ్ళని తప్పించడం
సో మోషేను కూడా అలాగే చంపుతారేమో అని చెప్పేసి తన తల్లి ఒక జమ్ము పెట్టిలో పెట్టి నీటిలో వదలటం, ఇవన్నీ కూడా ఉంటాయి. మన నిర్మాకాండం 1వ అధ్యాయం నుంచి కనుక చదువుకుంటూ వస్తే ఈ సంఘటనలన్నీ ఉంటాయి. అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అంటే దేవుని ప్రణాళికలో మోషే రక్షించబడటం, ఆయన ఫరో కుమార్తె ద్వారాగా, రాజు యొక్క కుమార్తె ద్వారాగా రక్షించబడటం ఆయన మోషే. ఆ తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేల్ అంతా నా జాతి వాళ్ళే అని చెప్పి తెలుసుకోవటం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈయన ఒక వ్యక్తిని అక్కడ చంపడం, ఒక ఐగుప్తుని చంపటం, ఆ తర్వాత ఆయన భయపడి అక్కడి నుంచి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోవటం, అక్కడ గొర్రెల కాపరిగా ఉండటం, అక్కడ దేవుడు ప్రత్యక్షం అయ్యి ఈ మోషేతో చెప్పటం, ఈ ఐగుప్తు ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఘోరమైనటువంటి శ్రమని అనుభవిస్తూ ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వాళ్ళందరూ నువ్వు తీసుకొని రావాలి అని చెప్పి మోషాని నియమించి, మోషాకి ఆ పని అప్పచెప్పి, మోషాని తర్వాత తన తమ్ముడైనటువంటి అహరోనుని సహాయుడిగా ఉంచి మోషాని అక్కడి నుంచి పంపించి, ఆ తర్వాత అహరోనుని సహాయుడిగా తీసుకొని, తర్వాత వాళ్ళందరి ద్వారాగా అక్కడ ఫరో రాజుతో మాట్లాడటం వెళ్ళి, ఈ విషయాలన్నీ కూడా నిర్గమకాండం 1వ అధ్యాయం అంతా కూడా చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు ఏం చేస్తారు, ఘోరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఉంటారు. ఒక చోట రాసి ఉంటుంది బైబిల్లో, ఇనప కొలిమిలో ఉన్నట్టుగా ఉంటుందంట వాళ్ళ పరిస్థితి. ఇనప కొలిమిలో ఉన్నట్టుగా, అంటే అంత కఠినమైనటువంటి శ్రమ, బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడతారు, మా పితరుల దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఎవరైతే ఉన్నాడో, మా దేవుడు ఇశ్రాయేలు దేవుడు, మమ్మల్ని రక్షించు, మేము ఈ బాధలు ఈ కష్టాలు మేము అనుభవించలేకపోతున్నాం. ఇట్లాగా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మొర ఆలకించి మోషేని పంపించి, తర్వాత ఫరో రాజు దగ్గర, ఆ ఫరో రాజు మామూలుగానే వీళ్ళు పోయి అడిగినప్పుడు మా దేవుడు పంపించమంటున్నాడు మా ఇశ్రాయేలు మొత్తాన్ని అని అన్నప్పుడు, ఎవరు యెహోవా ఎవడు అని చెప్పి అడుగుతాడు. అంత గర్విష్ట అనమాట, అంత దుర్మార్గుడు. సో అతన్ని ఆ దుర్మార్గతను బట్టి ఆ ఫరో రాజు బుద్ధి చెప్పి అక్కడ 10 రకాల తెగుళ్లను ఆ దేశానికి పంపించి దేవుడు అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేసి యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వస్తారు. ఇది కూలంక్షంగా నేను ఉన్నాయన్నీ కూడా వర్షం చదువుకుంటూ పోతే చాలా టైం పట్టింది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది నేను చెప్తున్నాను మీకు. నిర్గమకాండానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్టోరీ. ఇట్లాగా దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు, ఇశ్రాయేలుని తీసుకొని వచ్చేటప్పుడు అతను ఏదైతే పంపన అంటాడో ఆ పంపన అన్నప్పుడు అక్కడనే 10 రకాల తెగుళ్ళని ఆ దేశం మీదకి పంపించి, ఈ 10 రకాల తెగుళ్ళు కూడా మీరు గమనిస్తే బైబిల్లో మనం పైపైన చదివితే మీకు అర్థం కాదు. ఏంటి అక్కడ దేవుడు అంటాడు, నేను ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చబోతున్నాను అంటాడు. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చబోతున్నాను అంటాడు. అంటే దేవతలు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు. ఎవరైతే ఈ ఐగుప్తు ప్రజలు, ఈజిప్టు ప్రజలు దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా దేవుళ్ళు కాదురా బాబు, మీ యొక్క ఊహ అదంతా కూడా, అవి దేవుళ్ళు కాదు, పాడు కాదురా, మీరు ఇట్లా ప్రకృతిని పూజిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఆ 10 రకాలైనటువంటి తెగుళ్ళని అక్కడ కలిగిస్తాడు దేవుడు. ముఖ్యంగా వాళ్ళు ఎద్దుని అపిస్తైనటువంటి ఒక దేవుడిలాగా కొలుస్తుంటారు. నది ఉంటుంది, నైలు నదిని ఒక దేవుడిలాగా కొలుస్తుంటారు. తర్వాత నైలు నది యొక్క దేవుడి యొక్క భార్య ఇంకొకటి ఉంటాయి. ఇట్లాగా వాళ్ళు ఆ నదుల్ని, తర్వాత చెట్టుల్ని, పుట్టల్ని, జంతువుల్ని, పక్షుల్ని, వీటన్నిటిని కూడా ఒక దేవుడు లాగా పూజిస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి సంబంధించినటువంటి తెగుళ్ళే వాళ్ళ మీద ప్రవేశపెడతారు దేవుడు. అంటే దీని ద్వారా అయినా సరే మరి మనం పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆ దేవుళ్ళకి సంబంధించినటువంటి తెగుళ్ళే ఇక్కడ వచ్చి పడ్డాయి కదా, మరి వీటి నుంచి మనం పూజిస్తున్న దేవుళ్ళు మనల్ని ఎందుకు కాపాడలేదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలిగించడానికి కూడా ఇది ఉపయోగపడింది అన్నమాట. అయినా సరే వాళ్ళు కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఇది నిర్గమకాండం చాలా బాగుంటుంది స్టోరీ అంతా కూడా.
దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. ముఖ్యంగా హైలైట్ పాయింట్ ఏంటంటే వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఎర్ర సముద్రం రెండుగా చీలటం, సముద్రాన్ని రెండుగా చీల్చడం అనేది నిజంగా అది ఒక దేవుని యొక్క శక్తికి నిదర్శనం. అది అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పటానికి అదొక గొప్ప ఉదాహరణ అనమాట, ఎగ్జాంపుల్. దేవునికి అసాధ్యమైనది అటువంటిది ఏది ఉండదు. సర్వశక్తిమంతుడు దేవుడు అని అంటే ఆయన ఏదైనా సరే చేయగలడు. అటువంటి దేవుణ్ణి మనం అంతా కూడా ఈ రోజున మనం కొలుస్తాం. కానీ కరుణాకరగా నమ్ముతున్నటువంటి దేవుళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అంతా కూడా వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, యుద్ధం పారిపోయేవాళ్ళు, శత్రువులను చూసి పారిపోయేవాళ్ళు, లేదంటే వాళ్ళ ఆ శత్రువు యొక్క భార్యని రేప్ చేస్తే కానీ ఆ శత్రువు చచ్చిపోడు. ఇట్లాగా అంటే ఒక చోట అయితే యుద్ధానికి వచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పారిపోయినట్టు ఉంటుంది. అక్కడ మధ్యలో లేకుండా పారిపోయినట్టుగా ఉంటాయి కొన్ని స్టోరీలు. అవి కూడా ముందు మీకు చెప్తాను. ఇట్లాగా కరుణాకర్ గారు నమ్మేటటువంటి దేవుళ్ళు ఎవరిని చూసినా కానీ సర్వశక్తిమంతులు అంటూ ఒకళ్ళు కూడా ఉండరు. వాళ్ళంతా పరమ పాపిష్టులు అని మనం చెప్పటం కాదు, వాళ్ళ గ్రంథాలు చెప్తారు. కరుణాకర్ గారు నమ్మేటటువంటి దేవుళ్ళు అందరూ కూడా పరమ పాపిష్టోళ్ళు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళ దేవుళ్ళు చెప్పుకున్నటువంటి ఉదంతాలు కొన్ని వాళ్ళ గ్రంథాల్లో స్పష్టంగా ఉన్నాయి. అర్థమైందా మీకు? కానీ మనం నమ్ముతున్నటువంటి దేవుడు యెహోవా దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమయ్యేది ఏది ఉండదు. ఆయనకి అసాధ్యమయ్యేటటువంటిది ఏది కూడా ఉండదన్నమాట. అర్థమైందా? అది విషయం. సో ఇప్పుడు ఈ కరుణాకర్ గారు ఏంది, వీళ్ళ బాధ ఏంది? బైబిల్లో ఉన్నటువంటి 2 మాటలు తీసుకొని యెహోవా కల్పితం అంటున్నాడు. ఎలా కల్పితం రా అంటే వాడు చెప్పేదానికి ఒకదానికి కూడా చిన్న లాజిక్ అనేది ఉండదు, రీజన్ ఉండదు. ఏదోటి అనేస్తున్నాం మేము, అంతే, నోటికి వచ్చింది అనేస్తున్నాం. ఒక స్కాలర్లీ లాగా కానీ, లేదంటే ఏదన్నా ఒక గ్రంథ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళలాగా కానీ, గ్రంథ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిలాగా కూడా వాడు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎక్కడా కూడా ఏదో నోటికి వచ్చినట్టు వాగేయాలంతే. మనం యెహోవా కల్పితం, యేసుక్రీస్తు కల్పితం, అది ఇది అని చెప్పేసి నోటికి వచ్చినట్టు వాగి అకౌంట్ నెంబర్లు ఇచ్చి డబ్బులు అడుక్కుంటాడు. అది వాడి పని, వాడి డ్యూటీ అదనమాట. అడుగు తినేవారాలు అవన్నీ కూడా. అంతేగాని గ్రంథ పరిజ్ఞానం కలిగినటువంటి విషయం కానీ, లేదంటే చదివి ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి, బైబిల్ని కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క మత గ్రంథాలను కావచ్చు చదివి ఇది అట్లా ఇది ఎట్లా అని చెప్పేసి చెప్పేటువంటి సందర్భం కూడా వాడిది కాదు. కేవలం ఎవరో చేసేటటువంటి కొన్ని నిందలు వాటిని తీసుకొని ఇంటర్నెట్లోనో హేతువాదులు మాట్లాడే కొన్ని బుక్స్ ఉన్నాయి రాసినాయి, వాటిలో ఏదో పట్టుకొస్తా ఉంటారు. వాటికి తలాతోగా ఉండదు. అది విషయం. కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు నిర్గమాకాండంలో మనం చూస్తే ఒకటి కాదు, అడుగడుగునా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు, ఎలాంటి వాడు, పాపం చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తాడు, పరిశుద్ధుల్ని ఏ విధంగా ఆయన కాపాడుతాడు, ఇట్లాంటివన్నీ కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవన్నీ కూడా నిర్గమాకాండంలో స్పష్టంగా ఉంటాయి. సరే, ఇవన్నీ కాదు, ఇప్పుడు కరుణాకర్ అడిగాడని కాదు, నిర్గమాకాండం అనేది కరెక్ట్ అని మనకి ఏంటి ఆధారం? ఇప్పుడు సహజంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ విశ్వాసం ఎలాగుంటుందంటే తోమాలాగా ఉండదు. తోమా ఏమంటాడు, అంటే స్టార్టింగ్లో పరిస్థితి, తర్వాత ఆయన పూర్తిగా విశ్వసించాడు. నేను నీకు గాయమైంది కదా చేతిలో, ఆ రంధ్రంలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. నీ చేతి యొక్క రంధ్రంలో నేను వేలు పెట్టి చూస్తే కానీ, నేను తాగితే కానీ నేను నమ్మను, నువ్వు క్రీస్తువని అని అంటాడు. అర్థమైందా? కానీ క్రైస్తవులు అందరూ దాదాపు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదు. క్రైస్తవులంతా కూడా వాళ్ళు స్వయంగా దేవుని యొక్క శక్తిని రుచి చూసి వచ్చినటువంటి వాళ్ళంతా. అంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యం, దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం, ఇలాంటివన్నీ కూడా దేవుని గురించి తెలుసుకొని దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు క్రైస్తవులు. సో వాళ్ళకి ఇలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ, హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఏమి అవసరం లేదు. వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు, అవన్నీ పట్టించుకోరు కూడా, మాకు వద్దంటారు. అయితే వీటన్నిటి మనం ఎవరి కోసం చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం అని అంటే, అవసరం లేకపోయినప్పటికీ మన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాలన్నింటిని బట్టి కూడా వాళ్ళ విశ్వాసాన్ని మరింత స్ట్రాంగ్గా స్థిరపరచుకోవడానికి
అంతేకాకుండా చాలామంది ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు కదా! చదువుకున్నారంటే కంపల్సరీగా వాళ్ళకి కొద్దో గొప్ప ఆలోచించేటటువంటి జ్ఞానం అనేది ఉంటది. ఆలోచన అనేది ఉంటది. ఏమంటారంటే ఇవన్నీ నిజమని ఏంటి మనకి ఆధారం? ఇవన్నీ కరెక్ట్ అని చెప్పడానికి మనకేంటి ఆధారం? ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నాయా వీటికి? వీటికి పలానా ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎలా నమ్మాలి మనం వీటిని? సరే బైబిల్‌లో చెప్పారు ఓకే బానే ఉంది. బైబిల్ కాకుండా ఇంకా ఇతర ఆధారాలు ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వెతికేవాళ్ళు కొంతమందుంటారు. లాజికల్‌గా ఆలోచించేవాళ్ళు ఎక్కువగా ఆ విధంగా చూస్తారు. తర్వాత హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు గూడా ఇది నిజం అని వాళ్ళకి ఒక నిర్ధారణ అనేది వచ్చినప్పుడు, బైబిల్ సంఘటనలన్నీ కూడా నిజంగా జరిగినియి చరిత్రలో. ఇదొక చారిత్రక గ్రంథం అని జెప్పి వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, మేము చీకట్లో ఉన్నామని జెప్పి వాళ్ళు గుర్తించి, ఈ సత్యం వైపు ఏదైతే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నామో, ఆ మార్గంలోకి వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటదనమాట. సో, దానికోసం మనం అవసరం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా బైబిల్‌కి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కావచ్చు, హిస్టారికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏమన్నా స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని ఉండడం అనేది మంచిదనమాట. గబక్కన ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పటానికి, ఇలా ఎలా అని చెప్పడానికి ఇటువంటి నాలెడ్జ్ కూడా కొంత క్రైస్తవులకి అవసరం అన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా దైవజనులు, పాస్టర్‌లు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా కేవలం బైబిల్ అని మాత్రమే కాకుండా, ఇంకా ఇతరత్రా ఏదన్నా బైబిల్‌ను దాటి అవతల ఇంకా ఏమన్నా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా బైబిల్‌కి సంబంధించి? ఎవరెవరు రాశారు వాటి గురించి ఏంటనేది, ఇలాంటియన్నీ కూడా తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. రాబోయే కాలంలో ముఖ్యంగా ఇలాంటి ప్రశ్నలు మీకు ఎదురవుతా ఉంటాయి. ఈ కరుణాకర్ లాంటి మతోన్మాదులు ఇంకా ఎక్కువవుతారు. ప్రజలను గలిబిలి చేస్తా ఉంటారు వచ్చి. సో, గలిబిలి చేసినప్పుడు ఏమైద్దంటే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతుంటారు ప్రశ్నలు. వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి మిమ్మల్ని అడగకపోయినా, మీ సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో, ఆ విశ్వాసులతో వాళ్ళకి పరిచయాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అడుగుతారు. వీళ్ళొచ్చి మిమ్మల్ని అడుగుతారు. కొంతమంది అడగలేక మనసులోనే ఆ సందేహాన్ని పెట్టుకొని వాటి గురించి ఆలోచించేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే నేను నాకొస్తున్నటువంటి ఫోన్ కాల్స్‌ని బట్టి గత కొంతకాలంగా నేను పరిశీలించిన దాన్ని బట్టి నేను చెప్తున్నానన్నమాట విషయాలు ఇవన్నీ కూడా. నేను గమనించిన దాన్ని బట్టి. కాబట్టి దైవజనులు ముఖ్యంగా మన దైవ సేవకులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఇలాంటి వాటి మీద కూడా కొంత అవగాహన ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. అది. సరే ఇప్పుడు బైబిల్‌కి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అనేది మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా వీడు ఏదైతే ఒక పాయింట్ లేవనెత్తాడో, నిర్గమకాండానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ముందు చూడాలి. వీటిల్లో ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్ మనం తీసుకుంటే, దేవుడు యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో వాళ్ళని శిక్షించడానికి ఆ ఫరో రాజును కావచ్చు, లేదంటే ఆ ప్రజలు భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ ప్రజల్ని వాళ్ళని శిక్షించి నిజదేవుడు యెహోవా దేవుడే అని చెప్పి వాళ్ళు తెలుసుకునేటట్టు చేయడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి 10 రకాల ప్లెగ్యూస్ ఏవైతే ఉన్నాయో, తెగుళ్ళు 10 ప్లెగ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అవి నిజంగా జరిగినాయి అనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఏంటి మనకు ఆధారం ఏంటి? ఏంటి మనకు ఆధారం? అవి జరిగినాయని చెప్పడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా మనకి? బైబిల్‌లో అంటే రాశారు ఓకే. బైబిల్ కాకుండా వేరే ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా మన దగ్గర అంటే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 10 తెగుళ్ళు గురించినటువంటి ఆధారాలే ఉన్నాయన్నమాట. ఒకటి. తర్వాత ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు కదా దేవుడు. ఇది ఎలా నమ్మశక్యం అసలు? ఆరిన నేల మీద నడిపించాడు కదా ఇశ్రాయేలీయుల్ని. అంటే సహజంగా నీరు అప్పటిదాకా నీటిలో నానినటువంటి ఆ భూమి ఏదైతే ఉందో, సముద్రం కింద ఎలా ఉంటది? తేమ ఉంటది, బురద ఉంటది. అడుక్కెళ్తే మనం. కానీ దేవుడు నీటిని 2గా చీల్చినప్పుడు మధ్యలో ఆరిన నేల మీదంట అసలు ఏమాత్రం కూడా తేమ కూడా లేకుండా ఆరిన నేల మీద ఇశ్రాయేలుని నడిపించినట్టుగా మనకి బైబిల్‌లో రాసింది. మరి ఇది సాధ్యమేనా దేవుడికి? ఇది జరిగిందని మేము ఎలా నమ్మాలి? దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎవరు దీని మీద పరిశోధన చేశారు? ఎక్కడ వీళ్ళకి ఆధారాలు దొరికినాయి? ఎవిడెన్స్ దొరికినాయి? ఎట్లా నమ్మాలి మేము దీన్ని? ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా? అప్పుడు ఆ రోజుల్లో ఫరో రాజు మునిగిపోయినట్టుగా, లేదా అక్కడ ఉన్నటువంటి గుర్రాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోయినట్టుగా, రథాలు మునిగిపోయినట్టుగా ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా?
అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే వాటన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీ ముందు పెడతాను. 10 ప్లేగ్స్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి, అవి పెడతాను నేను మీ ముందు. అలాగే ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చినప్పుడు ఈ ఫరో సైన్యాన్ని ముంచేశాడు కదా దేవుడు. మళ్ళీ వాళ్ళంతా నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇస్రాయేలీలు ముందుగా నడిచి వెళ్తారు అవతల ఒడ్డుకి చేరిన తర్వాత. వీళ్ళు కూడా నడిచి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి సముద్రంలో దూరం రానిచ్చి ఆ సముద్రంలో జలాన్ని అలా కప్పేస్తాడు దేవుడు. వీళ్ళంతా కూడా ఈ ఫరో సైన్యం అంతా కూడా ఫరో రాజు సహా సముద్రంలో కొట్టుకొని పోతారు, గుర్రాలు రథాలు అన్నీ. మరి ఏంటి కొట్టుకొని పోయి ఇలా జరిగిన అనడానికి ఏంటి మన దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ అనేది చారిత్రక గ్రంథం కదా, ఖచ్చితంగా ఉన్నాయి కూడా ఎవిడెన్స్. నేను చూపిస్తాను అవన్నీ కూడా. 10 రకాల తెగుళ్ళు సంబంధించిన ఎవిడెన్స్ నేను మీకు ఇస్తాను. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చారంటానికి కూడా నేను ఆ ఎవిడెన్స్ నేను మీకు ఇస్తాను. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు, ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా కనానీయుల మీద జరిగినటువంటి యుద్ధం కూడా అది కూడా ఒక కల్పితమేనని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనానీయుల మీద ఇశ్రాయేలు అక్కడికి రావటం, అక్కడ యుద్ధం చేయటం, ఇవంతా కూడా కల్పితం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా పక్కా ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎరికో గోడలు అనేవి బద్దలైపోయినాయి కదా, మనం చూస్తే యెహోషువ గ్రంథంలో ఎరికో గోడల్ని దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు ఆ గోడలు అంటే వీళ్ళు చుట్టూ ప్రాకారాలు కట్టుకొని ఉంటారు కదా, కోట చుట్టూ కూడా పెద్ద పెద్దగా, అంటే రాజుల కాలంలో ఎత్తైనటువంటి గోడలు కట్టుకునేవాళ్ళు, ఎవరు శత్రువులు ఎవరు కూడా దాటి రాకుండా లోపల. అవన్నీ కూడా ఎలాగో కూలిపోయినాయి అనడానికి కూడా ఈ రోజుకి మన కళ్ళ ముందు కనబడుతున్న ఎవిడెన్స్ ఈ రోజుకి మనం చూస్తున్నాం. వీటి మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ సంవత్సరం పరిశోధన చేశారు, ఈ గోడలు ఆ గోడలే అనడానికి ఏంటి మన దగ్గర ఆధారం ఏమన్నా ఉందా? లేదంటే మీరు చెబుతున్నారు బాగానే ఉంది, అక్కడ ఏదో కూలిపోయిన గోడలు 4 చూపిస్తారు, అవి బైబిల్లో చెప్పినటువంటి ఎరుకో గోడలే చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటని చెప్పి కూడా లాజికల్గా ఆలోచించవచ్చు. కొంతమంది తప్పు లేదు దాంట్లో. దానికి కూడా ఆన్సర్ ఉంది మన దగ్గర. ఆన్సర్ ఉంది విత్ ప్రూఫ్స్ తోటి, పిక్చర్స్ ప్రూఫ్స్ తోటి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా నేను 2-3 రోజుల నుంచి కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఆల్రెడీ మన దగ్గర కొంత సమాచారం ఉన్నప్పుడు కూడా ఇది నా దగ్గర కనపడుతుందా మీకు? ద ఎక్సోదస్ కేస్ బుక్ పేరు, ద ఎక్సోదస్ కేస్. 2,000 రూపాయల బుక్ ఇది. 2,000-2,500 అయింది, గుర్తులేదు నాకు. దాదాపు 3 years బ్యాక్ తెప్పించాను ఈ బుక్, యూఎస్ నుంచి తెప్పించాను. మొత్తం దీంట్లో ఈ నిర్గమాకాండానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా అన్ని ఆధారాలు దీంట్లో ఉన్నాయి పూర్తిగా, ఓన్లీ నిర్గమాకాండానికి సంబంధించినవి. ఇదంతా కూడా స్టడీ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాను అనమాట దీంట్లో ఈ 3 రోజుల నుంచి. అంటే ఏది కూడా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఏది కూడా కరుణాకర్ లాగా నోటుకు వచ్చినట్టుగా ఏదో మాట్లాడాలి కాబట్టి మనం మాట్లాడేస్తాం. ఇది మనకి క్రైస్తవుడు అనేటువంటి వాడు దీన్ని ఒప్పుకోడు. అసలు ఒక వ్యక్తి హిందూ మతం నుంచి క్రైస్తవుడుగా మారాడు అని అంటేనే 1,00,000 రకాలుగా రకరకాలుగా ఆలోచించి థింక్ చేసుకొని, లాజికల్గా ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించుకొని ఇది క్రైస్తవమే సత్యం అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత అతను ఎవరికి రాగలుగుతాడు. ఆషామాషిగా ఒక వ్యక్తి అంత తేలిగ్గా క్రైస్తవుడుగా మారడం. నా దృష్టిలో క్రైస్తవుడు అని అంటే తెలియగలవాడు అని అర్థం, నాకు తెలిసినంతవరకు. అన్ని రకాలుగా దేవుడి గురించి తెలుసుకొని, దేవుడు చేసినటువంటి ఆ ఘనకార్యాలన్నీ కూడా కళ్ళ చూసి, రుచి చూసి మారినటువంటి వాళ్ళే క్రైస్తవులు, కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు. అర్థమైందా? సో కరుణాకర్ గారి లాగా వాళ్ళు నమ్మేటటువంటి గ్రంథాలలాగా, వాళ్ళు నమ్మేటటువంటి దేవుళ్ళలాగా వాళ్ళకంటే ఏది ఉండదు, ఒక చిన్న ఆధారం కూడా వాళ్ళకి సంబంధించి ఏది ఉండదు. కానీ బైబిల్ అనేది అలా కాదు. బైబిల్ సంబంధించి నాకు తెలిసి దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి బైబిల్ని సంబంధించి బోల్డ్ అంత దాన్ని ఏమంటారు, అధ్యయనం అనేది జరుగుతూ ఉంది, రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది, ఇప్పటికీ జరుగుతుంది. అది అలా కొనసాగుతూ వస్తుంది. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, ఎందుకు దీని మీద, ఎందుకు ఇంత రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ కనుక్కోవాల్సిన అవసరం ఏంది అని అంటే, అవన్నీ అసలు నిజమా కాదా, చరిత్ర ఆధారాలు దొరుకుతున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి రాజులు, పరిపాలన చేసినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో
ఈ రాజులంతా కూడా నిజంగా ఉన్నారా? బైబిల్ చెప్పినట్టు కొంతమంది రాజులు ఉన్నారు. ఈ రాజులు నిజంగా ఉన్నారా? పరిపాలన చేశారా? ఒకవేళ పరిపాలన చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి సీల్స్ ఏమైనా ఉన్నాయా? ముద్రలు ఏమైనా ఉన్నాయా? రాజముద్రలు, లేదంటే నాణ్యాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కాలంలో చలామణిలో ఉన్నటువంటి నాణ్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకవేళ ఇప్పుడు మనకు దొరికినాయా? ఒకవేళ దొరికితే ఎక్కడ ఉన్నాయి? అంటే ఏదైతే బైబిల్ కోట్ చేసినటువంటి, బైబిల్లో రాయబడినటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, దేశాల పేర్లు, అక్కడంతా కూడా ఈ పురావస్తు శాస్త్రజ్ఞులు పరిశోధన చేసినప్పుడు ప్రతి చోట బైబిల్ సంబంధించినటువంటి ఆధారం ఏదో ఒకటి దొరుకుతానే. బైబిల్ అనేది నిజం, ఇది సత్యం, ఇది ఒక కల్పిత గ్రంథం కాదు అని అడుగడుగున రుజువులు అనేవి దొరుకుతా ఉన్నాయి. ఇవన్నీ అందుకే నేను అనేది, పరిశీలించినటువంటి వాడు, తెలియగలిగినటువంటి వాడు, నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు ఎవడో కూడా బైబిల్ను కల్పిత గ్రంథం అని అండవు. మీకు సంగతి తెలుసా? సహజంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నానుడి అనొచ్చు, లేదంటే ఒక ఇంపార్టెంట్ వర్డ్ అనొచ్చు. అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది, ఏంటంటే ఒక పదాన్ని వాడుతుంటారు, ఒక మాట వాడుతుంటారు. ఏంటి? హిందూ మైథాలజీ, బైబుల్ థియాలజీ. జాగ్రత్తగా వినాలి. వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి కొన్ని వాక్యాలు నేను మీకు చెప్తున్నాను. హిందూ మైథాలజీ అంటారు. హిందువుల యొక్క మత గ్రంథాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వరల్డ్ వైడ్గా వాడేటటువంటి పదం ఏంటి? హిందూ మైథాలజీ అంటారు. అదే క్రైస్తవానికి సంబంధించి, బైబిల్ సంబంధించి వాడేటప్పుడు క్రిస్టియన్ థియాలజీ అంటారు. క్రిస్టియన్ థియాలజీ లేదా బైబుల్ థియాలజీ అంటారు. థియాలజీ మైథాలజీ. మైథాలజీ అంటేనేమో కల్పితం, థియాలజీ అంటే కల్పితం కాదు. ఇట్లాగా ఈ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. మైథాలజీ అని అంటే కరుణాకర్ గారు ఏదైతే ఫాలో అవుతా ఉన్నాడో అది మైథాలజీ. ఎందుకు అయింది? అది కల్పితం అని ఎందుకు అంటున్నారంటే వాటికి సంబంధించినటువంటి ఒక చిన్న ఎవిడెన్స్ కూడా ఇంతవరకు అసలు ఎక్కడా కూడా ఒక్క చిన్న ఆధారం కూడా వాళ్ళ మత గ్రంథాలకు సంబంధించిన ఎవిడెన్స్ ఒక్కటి కూడా దొరకలేదు ఇంతవరకు. ఒక్కటి కాదు, ఒక్కడు కూడా లేదు. ఎందుకు లేదు? ఉంటే కదా, ఉంటే అవన్నీ నిజమైతే, ఆ యొక్క మత గ్రంథాలన్నీ కూడా నిజమైతే ఏదో ఒకటి కాదు, ఒకటైనా ఒక చోట కాదు ఇంకో చోట అయినా కానీ ఏదో ఒక ఆధారం అనేది బయటపడి బైబిల్ దొరికినట్టు దొరుకుతుంది. మరి వాళ్ళ యొక్క మత గ్రంథాలకి ఏమైనా దొరికినాయి అలాంటి? రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు. అంటే కరుణాకర్ గారు పెద్ద గొప్పగా పుడింగ్ లాగా చెప్పుకున్నటువంటి కొన్ని గ్రంథాల గురించి నేను మాట్లాడతాను. రామాయణం, మహాభారతం, లేదా వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు. వాళ్ళ ఆ గ్రంథాల్లో కోట్ చేసినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ తాలూకు ఏదన్నా చిన్న ఎవిడెన్స్, ఒక వస్తువు అన్న ఏదన్నా దొరికిందా? ఎక్కడన్నా దొరికిందా? పోనీ అసలు మాట్లాడే పని ఎందుకు దొరకలేదా అని అంటే అవి మైథాలజీ అన్నారు, అందుకే కల్పితాలు కాబట్టి వాటికి ఒక ఆధారం కూడా లేదు. కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి గ్రంథాలు కావచ్చు, కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కల్పితం. అందులో ఏమాత్రం డౌటే లేదు, సందేహమే లేదు, దాంట్లో కల్పితాలు అవన్నీ కూడా. అందుకే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ మనకి చెప్పుకోవడానికి బోల్డన్ని ఆధారాలు, ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మనం చక్కగా వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మనకి భయం ఎందుకు? మనం ఎందుకు దాచిపెట్టుకోవాలి? ఇప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడటానికి మనకు భయం ఎందుకు? బోల్డన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి కరుణాకర్ గారి లాగా మనం ఏదో నోటికి వచ్చినట్టు ఆగాల్సినటువంటి అవసరం మనకు లేదు. ప్రతి దానికి కూడా ఇది ఈ గ్రంథంలో ద ఎక్సోదస్ కేస్ అని చెప్పి ఎక్సలెంట్ బుక్ అనమాట. ఒక పరిశోధన బృందం అనేది ఆ ప్రాంతాలు, ఏది మన నిర్గమాకాండంలో రాయబడినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు, సేనాయి కొండ కావచ్చు, ఎర్ర సముద్రం కావచ్చు, అవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళు తిరిగి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా ఈ బుక్ రూపంలో మనకి అందించారనమాట. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. అందుకే నేను అంటాను, ఎవడైనా సరే ఆడు ఎంత పెద్ద పండితులన్నా కావచ్చు, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మొన్న ఈయన ఉన్నాడు కదా ముదిగొండ శివప్రసాద్,
ఆయనకి దాదాపు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో ఆయనకి ఇప్పుడు మన సాంబశివరావు దగ్గర నుంచి ఎదుర్కొన్నటువంటి సవాలు, సాంబశివరావు ఇస్తున్నటువంటి సవాలు, అలాంటి సవాలు ఆయన జీవితంలో ఎప్పుడు ఎదుర్కొని ఉండడం. ఎక్కడ పోయినా ఆయన అబ్బు ఆయన ఏదో పండితుడు, ఆయన ఒక రైటరు, లేదంటే ఆయన ఒక పెద్ద కవి, ఆయన అది ఇది పెద్ద పుడింగి, ఏదో చారిత్రక నవలా చక్రవర్తి, అది ఇది అని చెప్పేసి ఆయన తెగ పొగుడుతూ ఉండేవాళ్ళు. ఈవెన్ క్రైస్తవులు కూడా ఎవరిని ఆయన గట్టిగా ఈ విధంగా సవాల్ చేసి పిలిచినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ సాంబశివరావు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆ ధైర్యం ఏంటి అసలు? ఏ ధైర్యంతో పిలిచాడు అంటే, బైబిల్ అనేది కల్పిత గ్రంథం కాదు, బైబిల్లో రాయబడినటువంటి దేవుడు కల్పితం కాదు. అది ఎలా తెలుసుకున్నాడు సాంబశివరావు అంటే, పరిశోధన చేసి తెలుసుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆధారాలు, ఎవిడెన్స్ అన్ని పక్కాగా ఆధారాలు దగ్గర ఉన్నాయి కాబట్టి, ఇదిగో ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివి ఉన్నాడు కాబట్టి, ఇలాంటి బుక్స్ అన్ని కూడా ఎవిడెన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆడెంత పెద్ద మొగుడైనా సరే, ఆడెంత పెద్ద సీనియర్ అయినా సరే, ఎవడు కూడా మన ముందు నిలబడలేడు. వెలుతురు ముందు చీకటి నిలబడలేదు. వెలుతురు ముందు చీకటి అనేది నిలబడలేదు అనమాట. అదే గుర్తు. కాబట్టి మరి నేను పెద్ద నవలా చక్రవర్తి, నేను పెద్ద పుడింగ్ అని చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నాడో మన ముదిగొండ శివప్రసాద్, అలాంటి వాళ్ళు కూడా రాకుండా వెనకడికి జంకి వెనక తగ్గారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ మతానికి ఎటువంటి ఆధారాలు లేవు. మనం అడిగాం, మీ కృష్ణుడి గురించి మాట్లాడదాం రా, మేము యేసుక్రీస్తు గురించి మాట్లాడడం అని చెప్పి మేము చెప్పట్లా. ముందు యేసుక్రీస్తు మీద మనం స్టార్ట్ చేద్దాం. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్రీస్తు మీద మాట్లాడదాం, ఆధారాలు ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా లేవు అనేది. అక్కడ నుంచి మనం కృష్ణుడి మీద మాట్లాడదాం రమ్మని చెప్పేసి ముందు ఫస్ట్ స్టార్ట్ చేసేది బైబిల్ మీద అని కూడా మనం పిలిచాం. కానీ దానికి ఆయన ఒప్పుకోవాలి. అయితే ముందు యేసుక్రీస్తు మీద మాట్లాడడానికి అయితే నేను వస్తాను, తర్వాత ఎక్కడికి వచ్చేదో వంక చెప్పి కారణం చెప్పి, నాకు కరోనా ఉందనో నాకు బాగలేదనో ఏదో ఒకటి చెప్పి ఎగనోకి వచ్చు అని మన వాళ్ళు ప్లాన్ వేశారు తెలివిగా. మన దగ్గర బారలా వాళ్ళ ప్లాన్. అదనమాట విషయం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా కరుణాకర్ గారు ఉన్నాడు. మనం ఎన్ని ప్రశ్నలు అడిగామండి, వాడు పెట్టినటువంటి వీడియోకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వాడి గ్రంథాల నుంచి అడిగాం. ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పాడా వాడు? కనీసం ఒక్కదానికన్నా ఎవడు ఆన్సర్ చెప్పాడా? మా గ్రంథాల్లో నువ్వు చెప్పినట్లేదు, మా గ్రంథాల్లో మా శివుడు గోసిగొడ్డ పార్వతి ఇప్పదీయలేదు, మా గ్రంథాల్లో విష్ణు తులసిని రేప్ చేయలేదు, ఇట్లాంటివి ఏమన్నా వాడు చెప్పగలిగాడు ఆధారాలు పెట్టి, ఎవిడెన్స్ పెట్టి? మీరు ఆలోచించండి ఒకసారి. ఏమి ఉండదు, అసలు ఆ ధైర్యం వాళ్ళు చేయలేరు, ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకు? వాళ్ళు ఎన్ని కల్పితాలు కాబట్టి వాళ్ళకి భయం. మనది ఒక చరిత్ర కాబట్టి, చరిత్ర గ్రంథం కాబట్టి బైబిల్, మనం ధైర్యంగా ముందుకు వస్తున్నాం. మన దగ్గర అన్ని రకాల ఆధారాలు, ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని రకాలుగా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వస్తున్నాం. కానీ ఈ రోజు కూడా మాట్లాడటానికి ఎవరు కూడా, ఈ హిందువుల్లో ఉన్నటువంటి పండితులు అనబడేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. మీ గ్రంథాల గురించి మాట్లాడదాం రండి అంటే, మా గ్రంథాలు వద్దు, కేవలం బైబిల్ గురించి అయితే మాట్లాడతాం. ఇది వాళ్ళ బాణి పద్ధతి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళ యొక్క మత గ్రంథాల గురించి మాట్లాడటానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ గురించి మాట్లాడటానికి పోటీ పడుతున్నాం కదా మనమంతా కూడా, డిబేట్ చేయడానికి, దాని గురించినటువంటి సమాధానాలు చెప్పడానికి మనం పోటీ పడి ముందుకు వస్తున్నాం. కానీ ఆ హిందూ మత గ్రంథం, వాళ్ళ మతంలో ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో ఎవడో కూడా ముందుకు రాలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కరుణాకర్ గారు పదే పదే, నేను చెప్పాను కదా, వాడి దగ్గర ఉండే ఒక 5-6 పాయింట్లు ఉంటాయి గట్టిగా. యెహోవా దేవుడు వాళ్ళని అటు చంపమన్నాడు, ఇటు చంపమన్నాడు, యుద్ధంలో పురుష సంయోగమైన స్త్రీలను దేశరమ్మన్నాడు, ఆ తర్వాత ఇంకేంటి బానిసలను అటు చేశాడు, ఇటు చేశాడు. ఇట్లాంటి ఒక 5-6 పాయింట్లు తీసుకుంటాడు, పొద్దుగా వాటిని రిపీట్ చేస్తుంటాడు. వాడు బతుకంతే. ఇంకా వాడు చేసే పని ఏంటంటే, మనం ఏదైనా అశ్వమేధ యాగం అన్నాం అనుకుంటే, అది ఆ కాలానికి సంబంధించిందా? అది ఈ కాలానికి సంబంధించింది కాదు, అప్పుడు ఉన్నది అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, ఇప్పుడు మాకు చల్లదు అంటాడు. మరి మాకు పాత నిబంధన అనేది ఆ కాలంలో రాయబడింది కదరా, ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా చేయమని చెప్పలేదు కదా దేవుడు. యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన మాకు వచ్చింది కదరా, మేము పాత నిబంధన ఫాలో అవ్వట్లేదు కదా, అది ఎందుకు మాట్లాడుతున్నారంటే దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. దొంగలు వీళ్ళంతా, నేను చెబుతున్నా కదా, వీళ్ళంతా
డబ్బు కోసం గడ్డి తినే దొంగలు కరుణాకర్ గడ్డి కావచ్చు, ఈ లుచ్చా నాయుడు ఎవరైతే అకౌంట్ నెంబర్లు ఇచ్చి మేము హిందూ మతంలో మతాన్ని ఉద్ధరిస్తాము, మేము పెద్ద పండితులు పుడింగులు అనుకుంటా బైబిల్ విమర్శిస్తున్నటువంటి మతోన్మాదులు ఎవడైతే ఉన్నాడో వీళ్ళంతా పెద్ద దొంగలు వీళ్ళు. మీరు అది గమనించాలి. ఏం తెలియదు యాదవులకి, డబ్బులు అడుక్కోవటం తప్ప ఏమీ తెలియదు. ఎన్ని రకాలు ఉంటాయో ఏటీఎంలు పేటీఎంలు ఇట్టాటి అని ఇచ్చి మేము హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాం మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడక్కనవటం తప్ప యాదవులకి వీళ్ళకి స్క్రిప్చర్స్ నాలెడ్జ్ కానీ ఒక లాజికల్గా ఒక విషయాన్ని గురించినటువంటి ఆలోచన విధానం కానీ వీళ్ళకి పొరపాటును కూడా ఏమాత్రం కూడా ఉండదన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దామని వచ్చాను. ఒక ప్రామాణికత ఎలాగా ఒక గ్రంథాన్ని అది కల్పితం కాదు అని నిరూపించాలి అని అంటే మన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండాలి. ముఖ్యంగా నెంబర్ 1, అది కల్పితం కాదు అని అంటే ఒకవేళ చరిత్రలో కల్పితం కాదు అంటే జరిగిందని అర్థం. జరిగింది అని అంటే అది ఏ కాలంలో జరిగింది. సరే కాలంలో 1 సంవత్సరం అటు ఇటుగా ఉండగాని నిజంగా ఆ సంఘటనలు జరిగినాయా లేదా. ఉదాహరణ తీసుకుంటే మనం ఏదైతే ఒక గ్రంథాన్ని తీసుకొని ఇది కల్పితమా కాదా అని చెప్పి నిర్ధారణ మనం చేయాలి అని అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు జరిగినాయా జరగలేదా. నెంబర్ 1 ఇది ఈ పాయింట్ పరిగణలో తీసుకోవాలి. తర్వాత ఆ గ్రంథాల్లో రాయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజులు కావచ్చు లేదా ప్రధాన పాత్రను పోషించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా. ఉదాహరణకి పాత నిబంధనలు చూసుకుంటే పలానా సొలొమోను రాజు పరిపాలన చేశాడంటానికి ఏంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా. లేదా నెబుకద్నెజరు పరిపాలన చేశాడంటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా. యూదులు బబులోని దేశానికి చెరకొని పోబడ్డారా అంటే బానిసలుగా వీళ్ళు పట్టబడ్డారా, తీసుకొని పోయారా ఆ దేశానికి వీళ్ళని యుద్ధంలో జయించి. ఇటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఈ సంఘటనలు అనేవి చరిత్రలో జరిగినాయా జరగలేదా ఇవన్నీ పరిశీలన చేసుకుంటూ వస్తే మనకు క్లియర్గా ఒక పిక్చర్ అనేది వచ్చేది. అంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఏది కల్పితం ఏది కల్పితం కాదు. అంటే ఆ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తులు కావచ్చు, రాజులు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా నిజంగా ఉన్నారా లేరా, వాళ్ళు పరిపాలన చేశారా చేయలేదా అనేది మనం తెలుసుకోవాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా దొరికినాయా మనకి, పురావస్తు ఆధారాలు అనేది పరిగణలో తీసుకోవాలి. ఆ తర్వాత 3వది చారిత్రక ఆధారాలు. హిస్టోరియన్స్ ఎవరైనా కానీ వాటి గురించి రాశారా, చరిత్రకారులు ఎవరైనా సరే వాటి గురించి రాశారా, ఈ విషయాలు పరిగణలో తీసుకోవాలి. ఇది 3వది. 4వది వచ్చేసి జియోగ్రఫికల్గా అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ దేశాలు ఏ అయితే వీళ్ళు కోట్ చేశారో ఆ గ్రంథంలో మనం ఏ గ్రంథం గురించి అయితే ఒక నిర్ధారణ చేయాలని మనం అనుకుంటున్నామో ఆ గ్రంథంలో రాయబడినటువంటి ఆ ప్రదేశాలు, ఆ దేశాలు కావచ్చు, ఆ ప్రాంతాలు కావచ్చు, అవన్నీ నిజంగా ఈ రోజుకు ఉన్నాయా. ఒకవేళ ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ ఆ విధంగానే ఉందా, ఆ గ్రంథంలో తెలియజేసినట్టుగానే డిస్టెన్స్ అదే ప్రాంతంలో ఉందా. అంటే జియోగ్రాఫికల్గా మనం ఒక సర్వే లాగా అన్నమాట. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. బైబిల్ అంటే మనం ఏదైతే ఒక గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నామో ఆ గ్రంథంలో ఉన్నట్టుగానే భౌగోళిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా లేవా. ఇలాంటివన్నీ కూడా ఈ 4-5 పాయింట్లు కనుక మనం పరిగణలో తీసుకుంటే ఆ గ్రంథం కల్పితం కాదా అనేది ఈజీగా అర్థమైపోయింది. అది పెద్ద సమస్య కాదు. ఈ కొలబద్దలు అనమాట, ఈ 4 కొలతలు కనుక మనం వేసామంటే ఆ గ్రంథానికి, ఏ గ్రంథం అయినా కావచ్చు, ఈజీగా మనకి అది కల్పితం కాదా అనేది ఒక నిర్ధారణ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కరుణాకర్ గారు కల్పితం అని చెప్తున్నటువంటి వాడి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాడి మత గ్రంథాలు అవి కల్పితమా కాదని చూడటానికి కూడా మనం ఇదే కొలత వేస్తాం. బైబిల్కి ఏ కొలత అయితే వేసామో వాడి మత గ్రంథాలకు కూడా అదే కొలత. ఆడి మత గ్రంథాల్లో చెప్పినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు కావచ్చు, వాళ్ళంతా కావచ్చు, వాళ్ళలో ఎవడన్నా ఒక్కడన్నా ఉన్నాడా నిజంగా పరిపాలన చేశాడు, ఆ విధంగా పరిపాలన చేసినట్టుగా మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఒకటన్నా, అదొకటి పరిగణలో తీసుకోవాలి. తర్వాత ఆ మత గ్రంథాల్లో రాయబడినటువంటి సంఘటనలు జరిగినట్టుగా ఎక్కడన్నా మనకి ఎవిడెన్స్ ఉన్నాయా. కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి ఆ మత గ్రంథాల్లో చెప్పబడినటువంటి రాసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధాలే కావచ్చు, లేకపోతే
ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, లేదంటే కొన్ని అద్భుత కార్యాలు అలాంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ నిజంగా జరిగినాయా? జరిగితే ఎక్కడ జరిగినాయి? దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి? ఇట్లాంటి ఎవిడెన్స్ అన్ని కూడా మనం చూడాలన్నమాట. ఆ కరుణాకర్ మత గ్రంథానికి సంబంధించి కూడా ఇదే కొలతేస్తాం. తర్వాత జియోగ్రాఫికల్గా కూడా, అంటే భౌగోళిక పరిస్థితులు, హిందూ మత గ్రంథంలో రాసినటువంటి ఆ భౌగోళిక పరిస్థితులు, ఆ విధంగానే మరి పూర్వకాలంలో అట్లాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్లేసెస్ కానీ, ఆ ఊర్లు కానీ అవన్నీ ఉన్నాయా? ఇవన్నీ తీసుకుంటాం. ఇవి ఆర్కియాలజికల్, హిస్టారికల్ పరంగా కూడా, జియోగ్రాఫికల్గా కూడా, ఈ 3 రకాలుగా కూడా మనం ఈ 3 రకాల కొలబద్దలు అనేవి గ్రంథానికి వేసినప్పుడు ఖచ్చితంగా మనకి అది కల్పితమా కల్పితం కాదా అనేది ఈజీగా అర్థమైపోతుంది ప్రజలకు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు, అది ఏ గ్రంథం అయినా కావచ్చు. సో అదేవిధంగా దీని తర్వాత దేవుడు అంటే ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి ఇది కల్పితమా కాదా అని కూడా మనం నిర్ధారణ చేయొచ్చు. దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి ఇది కల్పితమా కాదా అని చెప్పడానికి దాన్ని బట్టి కూడా మనం ఒక నిర్ధారణ అనేది చేయొచ్చు అనమాట. ఉదాహరణ చూస్తే దేవుడు అంటే ఎలాగ ఉండాలి? దేవుడు అంటే ముఖ్యంగా ముందు పరిశుద్ధుడై ఉండాలి, ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి, ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండకూడదు కదా. దేవుడు అంటే ఆయనకి అసాధ్యం, ప్రతిదీ సాధ్యమే ఆయనకి. ఆయన ఏ పని అయినా సరే చేయగలడు, సమర్థుడై ఉంటాడు దేవుడు, సర్వశక్తిమంతుడు. కొన్ని లక్షణాలు చెప్తున్నాను. సృష్టికర్త అయి ఉండాలి, మూడోది సృష్టికర్త అయి ఉండాలి. ఫస్ట్ ఏంటి, పరిశుద్ధుడై ఉండాలి. రెండోది సర్వశక్తిమంతుడై ఉండాలి. 3 సృష్టికర్త అయి ఉండాలి. 4 సర్వవ్యాపకుడై ఉండాలి. అన్ని చోట్ల ఒకే సమయంలో, ఒకే టైంలో అన్ని చోట్ల వ్యాపించి ఉండాలి. అన్ని చోట్ల విశ్వం అంతా కూడా వ్యాపించి ఉండాలి ఒకే సమయంలో, ఒకే చోట. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఆయన తెలుస్తూ ఉంటుంది. అన్ని చోట్ల ఆయన విస్తరించి ఉంటాడు దేవుడు. సో ఈ 4 లక్షణాలు, ప్రధానమైనటువంటి 4 లక్షణాలు ఉన్నటువంటి వాటిని దేవుడు అని మనం విశ్వసించవచ్చు. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, తర్వాత ఏంటి నేను చెప్పింది, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, ఇట్లా ఇందాక చెప్పే కదా 4 పాయింట్లు ఏవైతే ఉన్నాయి, ఈ 4 పాయింట్లు, సర్వవ్యాపకుడు, ఇవన్నీ కూడా ఇలాంటి కొలతబద్ద అనేది ఈ 4 పాయింట్లతోటి మనం దేవుణ్ణి చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన దేవుడా కాదా, ఆయన సృష్టించబడినటువంటి క్యారెక్టరా లేదా ఏంటి అనేది మనకి ఒక ఐడియా అనేది వచ్చేసిద్దాం. అదేవిధంగా కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళలో కనుక మనం చూస్తే ఎక్కడ ముందు పరిశుద్ధత అనేది ఉండదు. పరిశుద్ధత అనేది ఉండదు. అంటే పాపాలు చేసామని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు, నీచమైన పాపాలు చేసాం. అంటే దేవుడికి ఉన్న లక్షణాలు కరుణాకర్ గారు నమ్మే దేవుళ్ళకి ఎవరు కూడా ఒకటి కూడా లేదన్నమాట. ఆయన పరిశుద్ధుడు. వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఎవరు కూడా పరిశుద్ధత అనేది వాళ్ళ ఉండదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు. తర్వాత వాళ్ళు సర్వశక్తిమంతులు కాదు, వాళ్ళు యుద్ధాలు చేయలేక పారిపోయినటువంటి సందర్భాలు బోళ్ళని ఉంటాయి. 5 సంవత్సరాలు యుద్ధం చేసి కూడా అలుపొచ్చి కూర్చుంటారు, రిక్వెస్ట్ అడిగి, రాక్షసులను రిక్వెస్ట్ అడిగి కూర్చుంటాడు వాళ్ళు విష్ణు. ఇట్లాంటివి చాలా కథలు ఉన్నాయి. సర్వవ్యాపకులు, అంతటా ఒకే సమయంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఇట్లాంటివన్నీ కొన్ని లక్షణాలు, ఆ కొలత అనేది వాళ్ళ దేవుళ్ళకి వేస్తే వాళ్ళు ఎక్కడా కూడా నిలబడరు అనమాట. దేవుళ్ళని పిలవటానికి మనం లేదనమాట. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రేపు మనం వీటన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం మనం. ఇప్పుడు ఈ కరుణాకర్ గారు మాట్లాడినటువంటి దానికి ఒక గ్రంథాన్ని, ఒక దైవ గ్రంథాన్ని పిలవబడేటువంటి గ్రంథాన్ని, అది కల్పితమా కాదా అని చెప్పేసి మనం నిర్ధారణ చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా మనం నిర్ధారణ చేయొచ్చు అనేది ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను. అర్థమయ్యేటట్టు చెప్తే, ఈరోజు మీకు చెప్తే దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తే రేపు నేను చెప్పే సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవుతుంది. రేపు నేను చెప్పే సబ్జెక్ట్ అనేది మీకు బాగా అర్థమైంది. దానికోసం ఈరోజు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. రేపు బోల్డైన ఆధారాలు బైబిల్కి సంబంధించి, ముఖ్యంగా నిర్గమాకాండమే తీసుకుందాం. నిర్గమాకాండం నుంచి ఏదైతే పాయింట్లు లేవనెత్తాడో ఆ నిర్గమాకాండంలోనే మనం యెహోవా దేవుడు కల్పితమా లేదంటే నిజంగా అవన్నీ జరిగిన సంఘటనలు అని చెప్పి మనం రుజువులతోటి, ఆధారాలతోటి, అవుట్ ఆఫ్ బైబుల్ ఎవిడెన్స్ కనుక మనం తీసుకొని మాట్లాడితే, అవన్నీ కనుక మనం ఒక జనాల ముందు కనుక పెట్టగలిగామంటే క్లియర్గా అర్థమైపోద్ది జనాలు.
ఈ ఖచ్చితంగా యెహోవా దేవుడు కల్పితం అంటున్నాడు ఈ యదవ కరుణాకర్ గాడు అని జనాలు వాడిని మోస్తారు. తర్వాత వాడి యొక్క మత గ్రంథాలు కల్పితమని వాడు నమ్ముతున్న దేవుళ్ళందరూ కూడా కల్పితాలని నిరూపించడానికి కూడా నా దగ్గర బోల్డ్ అయిన ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ గ్రంథాల నుంచి తీసుకున్న అవన్నీ కూడా మనం నిరూపణ చేద్దాం. ప్రతిదీ కూడా ఏది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా వాళ్ళ గ్రంథాల్లో మీరు ఇంతకుముందు ఎప్పుడు విననటువంటి బోల్డైన సంఘటనలు కూడా మీ ముందుకు వస్తాయి అన్నమాట. అది నేనేమంటానంటే మనం బైబిల్కి సంబంధించినటువంటి బైబిల్ ఆత్మీయమైనటువంటి వాక్యం మనం చర్చెస్లో కావచ్చు, లేదంటే మన దైవజనులు చాలా మంది చెప్తా ఉంటారు. అవసరం అది 100% ముఖ్యంగా అది మనకి అవసరం. అలాంటి వాక్యంతో పాటు కొంచెం జనరల్ నాలెడ్జ్ లాగా ఇలాంటి విషయాలు కూడా మీరు తెలుసుకుని ఉంటే ఎప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించినప్పుడు అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉంటే మీరు వాళ్ళకి సమాధానం చెప్పడానికి, వాళ్ళతో మీరు డిస్కషన్ చేయడానికి మీకు బాగా ఉపయోగపడతాయి. రేపు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఎవిడెన్స్ అన్నీ కూడా మీ ముందు పెడతాను. తర్వాత ఇది విషయం ఈరోజు నేను చెప్పదలుచుకుని దీనికి సంబంధించి మన పుస్తకానికి సంబంధించి ఇంకా నేనేం చేస్తానంటే ఒక 2-3 లైవ్లు చేస్తాను ఈ నెలలో. 2-3 లైవ్లు చేసి ఇంకా స్టాప్ చేస్తాను. రేపు వచ్చే నెల 30వ తారీఖు నాటికి మనం ఏదైతే ప్రారంభించామో ఆ పుస్తకాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రేపు 1వ తారీఖు నాటికైనా సరే మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మతోన్మాదులు చాలా మంది కొన్ని ఏదో తప్పుడు పుస్తకాలు ఏదో రాస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రాసేవన్నీ ఏముంటాయి, మనమంటే చక్కగా అన్ని పరిశోధన చేసి ప్రశ్నలకు ఆన్సర్లు అన్నీ రాస్తుంటాం కాబట్టి మనకు లేట్ అవుతాం. మతోన్మాదులు ఏంటంటే ఎవరో రాసిన హేతువాదులు నాస్తికులు రాసినవి తీసుకొని ఆడ రెండు ఏరుకొని ఒక పుస్తకం లాగా రాసి ఏదో తప్పుడు పుస్తకాలు ఈ మధ్య కొన్ని ప్రింట్ చేస్తున్నారు అనుకోండి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం అది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇదన్నమాట విషయం. నేను ఇంక 2 రోజులు వర్షం లైవ్లు చేసి ఇంకా ఆపేసేస్తాను. ఈ నెలలో పూర్తిగా సమయం అంతా కూడా బుక్ కేటాయించి ఈ పుస్తకాన్ని వీలైన తొందరగా మీ ముందుకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయండి మీరంతా కూడా ఆ పుస్తకం నిమిత్తం. తర్వాత ఏదైనా అత్యవసరం అయితే అర్జెంట్ అయితే ఖచ్చితంగా ఆ రోజు అది ఏ రోజైనా కావచ్చు మధ్యలో నేను లైవ్లోకి వస్తాను ఆ సబ్జెక్టుకి సంబంధించి మాట్లాడటానికి. అత్యవసరం అయితే నేను వస్తాను. ఈలోపు మాత్రం ఏదైతే ఈ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఉన్నాడో వాడి 4-5 వీడియోలు కలిపి ఒక వీడియో నేను కౌంటర్ వీడియో పెడతాను. అందులో వాడు మాట్లాడే దాంట్లో పసే ఉండదు. ఆడు ఏదో అమ్మని ఎదురు పెట్టుకొని సపరించుకుంటా సొంగార్చుకుంటా చూసుకుంటా ఏదో నోటికి వచ్చినట్టు అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసుకుంటా ఏంటే ఏదో నోటికి వచ్చినట్టు అవుతూ ఉంటారు. అవి మనం పట్టించుకోవాలని అవసరం లేదు. వాడు ఏదైనా అది దాన్ని మాట్లాడితే ఒక 4-5 వీడియోలు కాబట్టి 4-5 వీడియోలు కలిపి ఒక దరివేసేస్తాను. వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. తర్వాత ఆడేదో స్ట్రింగు బొంగు అనుకుంటా ఏమన్నా పట్టుకొచ్చాడు ఈ మధ్య. ఆడేదో చూస్తే ఉగ్రవాదిలా ఉన్నాడు కరుణాకర్ గారు. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. వాడు ఒకసారి కరుణాకర్ గారు ఏమన్నాడంటే మనం బెల్ట్ బాంబులు పెట్టుకొని మనం కూడా ఉగ్రవాదుల్లాగా మనం కూడా హిందువులు కాని వాళ్ళు అందరిని చంపేద్దాం అన్నాడు. నా దగ్గర ఉంది ఆ వీడియో కూడా. హిందువులు కాని వాళ్ళ మొత్తాన్ని మనం చంపేద్దాం అన్నాడు. సో అట్లాగే ఏమన్నా పట్టుకొచ్చాడు ఏంది కరుణాకర్ గారు నన్ను ఉగ్రవాదిని అనుకున్నా. ఆడెవడు స్ట్రింగు వినోద్ అంట ఎవరు మరి అతను ఆయన పెట్టుకొని ఏదో మాట్లాడాడు, కథలు చెప్తున్నాడు. సో దానికి సంబంధించి కూడా కొన్ని చూద్దాం, మాట్లాడదాం, దాన్ని కూడా కౌంటర్ వేద్దాం మనం. అది విషయం. ఏదైనా ఉంటే కామెంట్స్ ఉంటే 2 తీసుకొని మనం ముగిచేద్దాం. ఈ నెలలో దాదాపుగా పుస్తకాన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఇక నుంచి కూడా ఈ వరుసన ఇవాళ రేపు ఎల్లుండి 2 రోజులే మీకు నేను లైవ్లో అందుబాటులో ఉంటాను. తర్వాత పూర్తిగా పుస్తకానికి సమయం కేటాయించి, ఎందుకంటే లైవ్లు అది పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతా ఉంది నాకు. అట్లా కాకుండా కొద్ది రోజుల పాటు పక్కన పెడితే ఒక గట్టిగా 15 రోజులు కూర్చున్నానంటే మొత్తం ఆ పుస్తకం బయటకు వచ్చేసేది, ఇబ్బంది ఉండదు. ఆ ఫినిషింగ్ టచ్ చేసేదానికి అన్నీ అది మీ దగ్గర ఉంటే ఎలాంటి మతోన్మాదికైనా సరే సమాధానం చెప్పగలిగేటటువంటి స్థితిలో దాన్ని రెడీ చేస్తాను. కాబట్టి ఆ పుస్తకం నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. దాదాపుగా ఈ నెలలో మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశాను అనమాట. అది విషయం. ఏదైనా కామెంట్స్ ఉంటే తీసుకొని మాట్లాడదాం, ముగించేద్దాం. రేపు తప్పకుండా బైబిల్కి సంబంధించినటువంటి ఆధారాలు, నిర్గమాకాండానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా మీ ముందు పెడతాను నేను, మంచి మంచి ఆధారాలు.
తర్వాత వాడు నమ్ముతున్న గ్రంథాలు కూడా అన్ని కూడా తప్పు, అవన్నీ కల్పితాలని చెప్పడానికి కూడా మన దగ్గర మంచి కామెడీతో కూడినటువంటి ఎవిడెన్స్ కొన్ని ఉన్నాయి వాడి గ్రంథాలకు సంబంధించి. వాటి గురించి కూడా వీలైతే రేపు కంప్లీట్ అయితే రేపే కంప్లీట్ చేసేస్తాను ఆ వీడియోని. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే ఆ స్ట్రింగ్ వినోద్ అనే వాడికి మంచి వీడియో పడుతుంది. అదేదో మనుస్మృతులు అట్లా ఉంది ఎట్లా ఉందని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాడు అతను. దానికి సంబంధించి కూడా మన దగ్గర మంచి కౌంటర్ ఉంది మన దగ్గర. క్రాంతి చందు అన్న మాది ఒంగోలు పక్కన దర్శి, ఒకసారి హాయ్ చెప్పండి. ఈ హాయిలు చెప్పే వీడియో కాదు బ్రదర్ మంది. హాయిలు గీలు సరదాగా మాట్లాడుకునే లైవ్లు కాదు మనకి. మీరు ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, దానికి సంబంధించి నేను నాకు తెలిసినంత వరకు నేను సమాధానం చెప్తాను. అందుకే కామెంట్స్ తీసుకునేది. హాయ్ చెప్పటం, విశేష చెప్పటం, శుభాకాంక్షలు చెప్పే వీడియోలు కాదు మనకి. అర్థమైందా? కరుణాకర్ గారు, లలిత్, అమారా ప్రసాద్ వీళ్ళందరికీ మీరు కరెక్ట్ బ్రదర్. వాళ్ళ భాషలో చెప్తేనే అర్థమైంది అది విషయం. ఎవ్రీ వన్ డైవర్టింగ్ టాపిక్ వెంకటరావు. అవును బ్రదర్, వీళ్ళు మనం అడిగినట్టు ఒకదానికి కూడా సమాధానం చెప్పరు. సలోమన్ రాజు, శ్రీలక్ష్మి నోరు మూయించండి. ఒకటి బ్రదర్, వీళ్ళని నోరు మూయించడం అనేది జరగని పని. ఎందుకంటున్నానంటే ఈ మాట, వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా కనుక వచ్చి మనం అడిగే వాటికి కూడా వాళ్ళ ఆన్సర్లు చెప్తా ఉంటే అది మనం అర్థం చేసుకుంటాం. వీళ్ళు ఏదో సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నారు, దాని గురించి తెలుసుకోవడానికి ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి మనకు ఒక అంచనా ఉంటుంది, వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళతో నాకేం పని లేదు, నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి అన్నటువంటి వాళ్ళతో వాళ్ళ నోర్లు మనం ఎలా మూయిస్తాం మనం? ఇప్పుడు ఒకటి సింపుల్ లాజిక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నిద్రపోయేవాడిని మనం లేపచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం లేపలేము. మీరు చూడండి కావాలంటే, మీకు తెలిసిన సామెత ఇదంతా కూడా. నిద్రపోతున్నాడు అనుకో, నిజంగా నిద్రపోయేవాడు అయితే వాడిని తట్టి లేపితే లేగుతాడు. నిద్రపోతున్నాడు నటిస్తా నేను వాళ్ళు ఎంత తట్టినా సరే నేను లేవకూడదు అని దొంగ నిద్రలో పోయేవాడు ఉంటాడు ఒక్కొక్కడు. వాడు నువ్వు ఎంత అన్నా కొట్టు తిరగే బాళ్ళే వాడు లేకూడదు. ఎందుకు? వాడు ఊరకనే ఉన్నాడు, వాడు నిద్రపోలా, లేకకూడదు అనుకున్నాడు అంతే. అట్లాగే ఈ మతోన్మాదులు కూడా ఈ రోజున వాళ్ళు ఎన్నైనా అనుకొని మేము మాత్రం మేము ఆపకూడదు వీడియోలు, మేము తగ్గకూడదు, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుతూ ఉండాల్సిందే, ఈ విధంగా మాట్లాడితేనే మాకు బొచ్చల్లో రాయబడింది, డబ్బులు వస్తాయి, కోటేశ్వరులు అవుతాం, విలాసవంతం బ్రతుకుతాం అని చెప్పి వాళ్ళ పనికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు, ఒక పద్ధతికి. దానికి ఇక మనం ఏం చేయలేం. కాకపోతే దాన్ని మనం అనుకూలంగా మలుచుకోవడం, ఇదొక్కటే మన ముందున్నటువంటి పని. మన కర్తవ్యం ఏంటంటే మతోన్మాదుల యొక్క వక్రీకరణలన్నింటినీ కూడా మనకు అనుకూలంగా మలుచుకొని వాటిని ఒక మెట్టుగా చేసుకుని అటు మెట్టు మీద పైకి ఎక్కుతా మనం వెళ్ళాలి తప్ప క్రిస్టియానిటీకి అనుకూలంగా మలుచుకోవాలి వాటి అన్నింటిని, వాళ్ళ వీడియోలన్నింటిని కూడా. అదొక్కటే మనం చేయగలిగినటువంటి పని. అన్నారు ఇప్పుడు లైవ్లో అనిల్ బ్రదర్ని కూడా తీసుకుంటే బాగుంటుంది, ఆలోచించండి. మల్లాడి తిరుపతి రేపు లైవ్లో కంటే టైం సరిపోదేమో బ్రదర్, నాకే సరిపోవట్లేదు. మీరు చూస్తున్నారు కదా, 2 గంటలు పడుతుంది నాకు మామూలుగా సబ్జెక్టు సంబంధించి ఎవిడెన్స్ అన్ని ఇవ్వాలంటే, స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ దాదాపు 2 గంటలు పడుతుంది. అందువల్ల వేరే వాళ్ళని తీసుకుంటే ఏమవుతుందంటే అది బాగా ప్రొలాంగ్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది. హనుమంతుడి జన్మస్థలం గురించి స్వామీజీలు కొట్టుకున్నారు, దాని గురించి చెప్పండి. నేను అంటుంది అదే, హనుమంతుడి జన్మస్థలం గురించి, హనుమంతుడి పుట్టుక గురించి చెప్పాలంటే, ఇప్పుడు శివుడి వీర్యం తీసుకెళ్ళి అంజనాదేవి చెవులో పోతే హనుమంతుడు పుట్టాడు అనేది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ వచ్చేసి వాయుదేవుడే స్వయంగా అంజనాదేవితో కలిసి ఆంజనేయుడిని పుట్టించాడు అనేది ఒక స్టోరీ. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని నమ్మాలి ముందు? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ తేలితే అప్పుడు అది నిజమని చెప్పి మనం నమ్మవచ్చు. దీని అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళు.
ఆడు ఆ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో అసలు విషయాన్ని డైవర్ట్ చేసేసారు. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? శివుడు వీర్యం వలన పుట్టాడా, లేదా అగ్నిదేవుడు వీర్యం వలన పుట్టాడా హనుమంతుడు? హనుమంతుడికి ఎవరి యొక్క లక్షణాలు వచ్చినాయి? శివుడు లక్షణాలు వచ్చినాయా, వాయుదేవుడి లక్షణాలు వచ్చినాయా? ఎందుకంటే హనుమంతుడు గాలిలో ఎగురుతుంటాడు కదా, శివుడు ఎగరడు కదా గాలిలో. అంటే ఊరగానే అంటే నేను పరిశీలించిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో ముందు వాళ్ళు అది తెలుసుకోవాలి. ముందు ఎలా పుట్టాడు హనుమంతుడు అనేది కనుక తేలితే అవన్నీ కూడా ఏం చెప్తాను వాటి గురించి. ఎన్ని బుక్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు బ్రదర్? ఒకటే అనుకుంటున్నాం బ్రదర్. ఆ టయానికి అయితే 2 అవ్వచ్చు. మనకు ఆల్రెడీ వేరే ప్లాన్ కూడా ఉంది, చూద్దాం. మీకు అప్డేట్స్ ఇస్తాను నేను. ఒక 10 రోజుల తర్వాత మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. కృష్ణుడి గురించి లైవ్ ప్రోగ్రామ్ పెట్టి ముదిగొండ కౌంటర్ ఇవ్వండి. చూద్దాం, వాళ్ళు ఇంకేదైనా వాగలేదు కదా దాని గురించి, ఏదైనా వాగితే చెప్పడం. నా బుక్ విలువ ఎంత ఉంటుంది అప్పుడు కాస్ట్ అయిన దాన్ని బట్టి నేను చెప్తాను కదా. అది పబ్లిషింగ్కి వెళ్ళిన తర్వాత, ప్రింటింగ్కి వెళ్ళిన తర్వాత అయిన ఖర్చుని బట్టి అప్పుడు ఆ వెల ఎంత అనేది మనం నిర్ణయిస్తాం, అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎన్ని పేజీల వరకు ఉండొచ్చు? 400 పేజీల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం బ్రదర్ మొత్తం. ఇచ్కి బాబా ఎప్పుడు రిలీజ్ అన్న? బహుశా ఇంకొక వారం 10 రోజులు అయిపోవచ్చు బ్రదర్. తొందరలోనే రిలీజ్ అవుతుంది కూడా. మొత్తానికి వాళ్ళు అన్ని కథలే కదా, అందుకే తనుకుంటున్నారు. అవును బ్రదర్. హనుమంతుడు ఎవరో పుట్టారని కరుణాకర్ని అడగండి బ్రదర్. మనోళ్ళు చాలా వీడియోలు కూడా పెట్టారు దాని మీద. ఆడేందంటే అదే నేను అంటుంది, నిద్రపోతున్నట్టు నటించే ఎదవవాడు. ఆ నిద్రపోవడం ఏం లేదు, నిద్రపోతున్నట్టు నటిస్తుంటాడు. మనం ఎన్నన్నా చెప్పు వింటానే ఉంటాడు కానీ నన్ను కాదులేని తుడుచుకొని పోతుంటాడు. సిగ్గు శరం లేనాడు కదా వాడు. వాడు ఒకదానికి కూడా ఆన్సర్ చెప్పడు. వాళ్ళ గ్రంథాలకు సంబంధించి ఒకదానికి కూడా ఎవిడెన్స్ ఉండదు, ఒకదానికి ఆన్సర్ చెప్పడు వాడు అసలు కరుణాకర్. కరుణాకర్ గారు చేసే బైబిల్ తరగతుల మీద కౌంటర్ ఉంది. ఇప్పుడు చేస్తున్న పని మనం అదే. రేపు చేసే వీడియో అంతా కూడా వాడి వీడియోలో కౌంటరే ఉంటుంది. ఆ బైబిల్ తరగతులు అనేది, అసలు నిజమైనటువంటి తరగతులు ఏంటి అనేది మనం నేర్పిస్తాం అనమాట. జేమ్స్ విజేకర్, కరుణాకర్ గారి వల్ల క్రైస్తవం ఇంకా బలపడుతుంది. ఈ చాట్ ద్వారా వాడి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అవును బ్రదర్, మీరు చెప్పింది కరెక్ట్.
సూర్యగ్రహణం రోజు భయపడే దేవుళ్ళ గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా ఏ ఒక్కడు డిబేట్కి రాలేదంటే ఎవరికి సబ్జెక్టు లేదు. సిగ్గు ఉంటే ఎవడైనా డిబేట్కి రండి. మనం అదే పిలుస్తున్నాం బ్రదర్ ఎప్పటి నుంచో. రెండు వాల్యూమ్స్గా ప్రింట్ చేస్తే చదువుకోవడానికి ఈజీగా ఉండొచ్చు. చూద్దాం సిస్టర్, ఆలోచిద్దాం. నవీన్ బ్రదర్ ఎప్పుడు వస్తాడన్న? నేను ఇందాకలే మాట్లాడాను. బ్రదర్ కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, త్వరలోనే వస్తాడు. అయ్యప్ప పుట్టుక కోసం ఫుల్ వీడియో డీటెయిల్స్ పెట్టండి. అది అందరూ తెలిసిందే కదా బ్రదర్. అన్న మీ బుక్స్ రిలీజ్ చేయండి, అమౌంట్ లెక్క చేయండి, సెకండ్ ప్రింటింగ్ కోసం కూడా ఇప్పుడే ట్రై చేయండి. ఒక 15 రోజుల్లో మీకు ఫుల్ అప్డేట్స్ ఇస్తాను నేను. నవీన్ అన్న హెల్త్ ఎలా ఉంది? నవీన్ కొంచెం బెటర్గా ఉంది బ్రదర్, పర్వాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం నీరసంగా ఉంది అన్నాడు. కోవిడ్ నుంచి బయటపడ్డాడు, కానీ ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. మన వీడియోలు ముక్కలుగా ఫేస్బుక్లో పెట్టండి. హిందువులు ఫేస్బుక్లో ఎక్కువ మంది చూస్తారు, సత్యం తెలుసుకుంటారు. ఓకే బ్రదర్. షార్ట్ వీడియోలు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సత్యజని పుస్తకాన్ని హేమలత ప్రభు గారు చాలా పెద్ద బుక్ రాశారు, సరిగ్గా చదవలేక. షార్ట్ వీడియోల గురించి చెప్తా ఉన్నారు అందరూ. ఒకటి, ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోలు ఖచ్చితంగా కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటాయి. అది ఎవరి వీడియో అయినా కావచ్చు, కానీ ఇన్ఫర్మేటిక్గా ఉండే వీడియోస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మనం చూడాలి, టైం కేటాయించి. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఏంటంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే గంటలు చూస్తారు, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు చూడటానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఏదో ఉంటాయి ఎంటర్టైన్మెంట్ వీడియోలు కొన్ని ఉంటాయి జనరల్గా, వాటి కోసం అయితే గంటలు పెట్టుకొని చూస్తుంటారు. ఏదన్నా మనలాంటి వాళ్ళ సహోదరులు ఎవరైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, వాటిని ఏదైనా నోట్ చేసుకుందాం, పాయింట్లు అవన్నీ ఏముందో విందాం అని చెప్పి కొంచెం సేపు వినటానికి మాత్రం చాలా కష్టపడుతుంటారు. మూవీ ఇంకొక 10 రోజులు అట్లా రిలీజ్ అవ్వచ్చు బ్రదర్. డబ్బింగ్ కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి, తొందరలో రిలీజ్. మీ పుస్తకాలే పెద్ద కౌంటర్. అవును బ్రదర్, అందుకే లేట్ అయింది ఇన్ని రోజులు. మీకు అది వచ్చి నాకు అర్థమైందిలే. పురాణ కాలక్షేపం అని సిరీస్ మొదలు పెట్టమంటున్నారు, చేద్దాం.
చెప్పానుగా ఇంక 3 రోజులు, ఇంక 2, 3 రోజులు లైవ్‌లోకి వస్తాను నేను. ఆ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్‌వి ఉంటే వాటి గురించి మాట్లాడతాను. అన్ని వీడియోలు కలిపి ఒకే రోజు పెట్టేస్తాను. ఎందుకంటే టైం సరిపోదు నాకు. ఇప్పుడేందంటే ఈ వీడియో చేయాలంటే మనం ఏందంటే కరుణాకర్ గాడిలాగా వాళ్ళకి మళ్ళీ నోటికొచ్చింది వాక్కుంటూ వెళ్ళిపోం కదా మనం. అన్ని ఎవిడెన్స్ ఆధారాలు చూపించాల ప్రతిదానికి. అప్పుడే అవతల వాళ్ళు తెలుసుకుంటారు. ఓహో! ఇది నిజమని చెప్పి నమ్ముతారు. మనం ఆధారాలు లేకుండా ఏది నోటికొచ్చినట్టు వాక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళకి మనకు తేడా ఉండదు. అది ఇయన్నీ చూపియాలంటే టైం కేటాయించాల. ఆ బుక్స్ ఇవన్నీ ఇప్పుడు ఇది దాదాపు 3 రోజుల నుంచి చదువుతున్నాం దీని గురించి. డీటెయిల్స్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా టైం పట్టుద్ది. అవన్నీ మళ్ళీ తీసుకొని పీపీటీలు చేసి మీ ముందు పెట్టడానికి టైం పట్టింది కదా అట్లాగా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పడేసి ఇక పుస్తకం పని మీద కూర్చుంటాను. తొందరగా కంప్లీట్ చేసేస్తాను. ఒక 15 రోజుల్లో దాదాపుగా అది కూలికి వచ్చేటట్టు నేను చేస్తాను. దేవుడు ఎవరో, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? కిషోర్ బ్రదర్ చెప్పాను కదా ఇందాకలా, వివరంగా చెప్పాక. ముఖ్యంగా ముందు పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనివాడు అయి ఉండాలి దేవుడు అంటే. అది గుర్తుపెట్టు. ముదిగొండ విషయం ఎంతవరకు వచ్చింది బ్రదర్? ముదిగొండ పలాయనం చిత్తగించాడు కదా, ముదిగొండ జంపు. చెప్పాను కదా బ్రదర్, లుచ్చాక బచ్చా ఎప్పుడు రిలీజ్ అంటే ఈ మూవీ చెప్పాను కదా, ఇంకో వారం 10 రోజుల్లో రిలీజ్ అవ్వచ్చు అని చెప్పాను కదా. నా వాళ్ళ గ్రంథాల్లో ఉన్న బూత్ గురించి ఒక పుస్తకం రాయండి. మనం రాసే దాంట్లో అన్నీ ఉంటాయి కదా. మీ బుక్స్ ప్రూఫ్ రీడింగ్ బాగా చేయించండి తప్పకుండా బ్రదర్. పురాణ కాలక్షేపం పెడదాం తొందరలోనే. సిరీస్ అంటే బుక్ వచ్చిన తర్వాత పెట్టాలి కదా, ఇప్పుడంటే కుదరదు కదా. మనం ఇంకా ఆ పనిలో పడితే ఇది ఇవన్నీ ఆ సిరీస్ ఖచ్చితంగా మనం స్టార్ట్ చేద్దాం. సరే, ఉంటాను మరిగా. ఇప్పుడు దాకా లైవ్ను వీక్షించినటువంటి సహోదరులందరూ కూడా మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు మళ్ళీ మనం 8 గంటలకు స్టార్ట్ చేద్దాం. కందలాడే 8 గంటలకు స్టార్ట్ చేసి రేపు ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా, బైబిల్కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని పెట్టి, అలాగే కరుణాకర్ గారి దేవుళ్ళు అందరూ కూడా కల్పితాలని చెప్పి రేపు నిరూపించేద్దాం మొత్తం అన్నీ. రేపు లైవ్కి అందరు రండి తప్పకుండా. రేపు మరింత ఇన్ఫర్మేషన్ ఉంటుంది రేపు. ఓకే, థ్యాంక్ యూ.
up, up, up.